నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మన ముచ్చట్లు. పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కండి. కింద వాక్యాలు పెట్టే ఉంటుంది. పైన బొటనవేలు గుర్తు ఉంటుంది. ఒక్కసారి ఈ గుర్తుని ఇష్టపడి 10 మందికి పంచండి. మన వీడియోలు నిరంతరం రావాలంటే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కడం మర్చిపోవద్దు. అయితే ఎన్నెన్నో వార్తలు తీసుకొని మీ ముందుకు ఆధ్యాత్మిక వార్తలు, వీధి నాటకాల వార్తలు, మరి భాగవతాల వార్తలు, ఇలా ఎన్నో వార్తలు మోసుకొని రావాలని ఉన్నా, నేను ఎంత బలంగా మీ ముందుకు రావాలనుకుంటే కొన్ని పరిస్థితులు నన్ను అంత బలంగా వెనక్కి లాగుతూ ఉన్నాయి. అయినా వాటన్నిటినీ త్యజించుకొని కొంచెం తగ్గించుకొని మీ ముందుకు రావడానికే విశ్వ ప్రయత్నం చేస్తుంది మన ఊరు మన ముచ్చట్లు. మరి ప్రస్తుతము మంచి వార్త ఆధ్యాత్మ ప్రియులకు, భక్తులకు, అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా చక్కటి సువార్త తీసుకొచ్చానండి. అదేమిటంటే రంగారెడ్డి జిల్లా, మరి మా స్వమండలం తలకొండపల్లి మండలంలో, మరి మా గ్రామానికి కూతవేటు దూరం 10-12 కిలోమీటర్ల దూరంలో మరి చాలా చక్కటి భక్తి రస ఆధ్యాత్మిక పౌరాణిక వీధి నాటకము మనకు అందించడానికి మన ముందుకు రాబోతున్న గ్రామము, మన ముందుకు వస్తున్న ఉవ్వెత్తున ఉబికి వస్తున్నటువంటి యువతరము, అంటే యువతరం అంటే పూర్తి యువకులు కాదు, మీడియం యువకులే అనొచ్చు. యువకులు మరి తలకొండపల్లి మండలంలోనే సముచిత స్థానం ఆధ్యాత్మిక గ్రామంగా విరజిల్లుతున్నటువంటి గ్రామము. మరి ఎంతోమందికి ఆ గ్రామంలో ఎంతోమంది వ్యక్తులకు గవర్నమెంట్ జాబులు అందించిన గ్రామము. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే ఉమ్మడి జిల్లా స్థాయిలో క్రికెట్ నిర్వహించి దిగ్విజయంగా మరి నిర్వహణ చేసినటువంటి గ్రామము. మరి అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి, చాలా ఏళ్ళ నుంచి కూడా పురాతనమైన ఆశ్రమము శ్రీ బాలీశ్వరి మాత నిలిచినటువంటి, మరి వారి మనుమడు జగన్నాథ స్వామి వెలసినటువంటి, మరి ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి శిష్యరికం సంపాదించుకొని ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి కూడా మాదాపల్లి గ్రామానికి ఎంతో మంది పుణ్యాత్ములు, పరమ భక్తులు మరి వస్తూ ఉంటారు. అలాంటి గ్రామంలో, మరి మాదాయపల్లి గ్రామంలో మరి అక్కన్న మాదన్న ఆనవాలు కనిపించినటువంటి ఆ గ్రామంలో మనకి ఈరోజు చాలా చక్కగా భక్తి రస చిత్రము, మరి మనము ఆధ్యాత్మిక యజ్ఞాలు పెడుతున్నాం, యాగాలు పెడుతున్నాం, రకరకాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. భజనలు చేసేవాళ్ళు, యజ్ఞాలు పెట్టేవాళ్ళు, హనుమాన్ చాలీసా, శివ చాలీసా, విష్ణు సహస్రనామ, అలా ఎన్ని రకరకాలుగా ఆధ్యాత్మిక ప్రచారం, ఆధ్యాత్మికతను చేసేవాళ్ళు ఒకవైపు అయితే, అదేవిధంగా మరి ఎంతో కష్టానికి నష్టానికి ఓర్చుకొని అనేక ఇబ్బందులు పడుతూ అనేక మంది దాతలను సంప్రదిస్తూ కూడా మరి ఖర్చుతో కూడుకున్న కార్యక్రమము 3 రోజులు ఈరోజు డేట్ వచ్చేసి 19 బుధవారము 20-21 వరకు మాదాయపల్లి గ్రామంలో ఎంత చక్కటి పౌరాణిక నాటకం అంటే అది చెప్పడానికి రాదు. వీధి నాటకము. మరి ఒక భక్తులు పూర్వం ఎలా ఉండేవాళ్ళు, మరి ఏ విధంగా జీవించేవాళ్ళు, మరి దేవుడే స్వయంగా దిగి వచ్చి మరి నీ కొడుకు తల కావాలి అంటే కూడా ఆ భగవంతునికి నా కొడుకు ప్రాణమైన అర్పిస్తాననే పరమ భక్తులు, పరమ వైభవం కలిగిన వాళ్ళు ఎందరెందరో ఈ భారతదేశంలో జీవించారు. అలాంటి మహాత్ముల జీవిత చరిత్రను రచించి నాటకము నేర్చుకొని పాట రూపంలో పాడుతూ మన ముందుకు వస్తున్న వాళ్ళు మాదాయపల్లి పురజనులు. భక్త సిరియాల శ్రీదొండ మహారాజు, మరి సుగుణాదేవి, ఇలా ఆ పాత్రలు చూస్తూ ఉంటే కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి.
మరి మాదాపల్లి సరిహద్దు గ్రామాల ప్రజలు చౌదరిపల్లి, మరి సంగాయపల్లి, మరి వెల్జాలు, చెన్నంపల్లి, ఇస్రాయపల్లి, దాని పక్కనే ఉన్న బొమ్మరాజుపల్లి, ఇలా అన్ని గ్రామాల నుంచి కళాకారులు కూడా తరలి రావాలని మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నేను కూడా అక్కడికి బయలుదేరుతున్నాను. మరి భక్త సిరియాల నాటకాన్ని చిత్రీకరించే అదృష్టాన్ని కూడా నేను నోచుకున్నందుకు ఆ అదృష్టాన్ని కూడా మాదాపల్లి ప్రజలు మరి నన్ను ఆహ్వానించి అది చిత్రీకరించాలని మరి నాకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను కూడా ఈరోజు సాయంకాలానికి అక్కడికి బయలుదేరుతున్నాను. మీరు కూడా అందరూ రండి. మన వీడియోలలో మరి భక్త సిరియాల నాటకాన్ని మిగతా గ్రామాల కన్నా మాదాపల్లి గ్రామస్తులు ఏ విధంగా ఆడారు, ఎవరు చాలా చక్కటి ప్రతిభ కనిపించారు కూడా చూస్తూ కామెంట్లు పెడతారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మరి ఈ యొక్క నాటకానికి మాదాపల్లి కాదు, మరి చుట్టుపక్కల గ్రామ వ్యాపారులు అయితేనేమి, పరమ భాగవతులు అయితేనేమి, ఆధ్యాత్మిక ప్రియులు కూడా మన ధన ఆర్థిక సహకారాన్ని కూడా అందించాలని నేనైతే నా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. వాళ్ళైతే వాళ్ళు అడగలేదు, వాళ్ళ తిప్పలేదు, వాళ్ళు పడుతున్నారు కనుక ఆ కష్టమేందో తెలిసిన వాడిని కనుక మీ వంతుగా నా ఎంత ఇచ్చినా మరి సంతోషమే. మరి ఆ డబ్బులు నాలాంటి యూట్యూబర్కి వచ్చినా అంటే వాళ్ళు జమ చేసుకొని నాలాంటి వాళ్ళకు కూడా ఒక ఖర్చు వెళ్ళిపోతుందని నేను అనుకుంటూ మీకు ఈ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత. మరి భక్త సిరియాల నాటకాన్ని చూసి తరిస్తారని, మరి అది కూడా ఒక యజ్ఞం లాంటిదే, ఒక పెద్ద కార్యక్రమం కనుక అందరు మరొకసారికి మాదాపల్లి కళాకారులందరికీ కూడా పేరు పేరున మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగి ఈ మీ గ్రామంలో ఇంకా యువతరాన్ని మేలుకొలిపి మరిన్ని నాటకాలను ప్రదర్శించే విధంగా ముందుకు పోస్తారని ఆ బాలేశ్వర మాతను, ఆ జగన్నాథ స్వామిని, ఆ శ్రీమన్నారాయణ్ణి పదే ప్రార్థిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై సనాతన్, జై కలమ తల్లి.